ఇంటి దగ్గర బయలుదేరారు స్కూటర్ మీద, చక్కగా బయలుదేరటమే మీ నిర్ణయం. మరి ఇక్కడ దాకా తీసుకొచ్చేసారు. ఇక్కడ పిరమిడ్కి దారి ఎవరు చూపించారు మీకు? గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారా? గూగుల్ మ్యాప్ పెట్టారా? అవునా? మరి ఈ దారి ఎట్లా వచ్చారు మీరు? చెప్పండి నాకు. అదే మరి మిమ్మల్ని చెక్ చేసుకోమనేది. ఇంటి దగ్గర బండి తీసాం, కారు తీసాం, పిరమిడ్కి వెళ్ళాలనుకున్నాం. పిరమిడ్కి దారి ఇటుపో, ఇక్కడ రైట్ తిరుగు, ఇక్కడ లెఫ్ట్ తిరుగు. ఇవన్నీ ఎవరు నీకు చూపించింది? అంతే కదా, నీ అంతరంగమే కదా. మరి దానికి కృతజ్ఞత ఎప్పుడని చెప్పారా? అబ్బా, ఎంత చక్కగా నాకు దారిని చూపించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, థ్యాంక్ యూ అని ఎప్పుడని చెప్పుకున్నారా? అసలు దాని పట్ల గుర్తించారా? దాన్ని గుర్తించారా? గుర్తించరా? పొయ్యి మీద బియ్యం పెడతారు, కడిగారు, పొయ్యి మీద బియ్యం పెట్టేశారు, స్టవ్ వెలిగించారు. ఏదో మాటల్లో ఫోన్లోనో అటో ఇటో తిరుగుతా మాటల్లో మర్చిపోయినట్టుగా అనిపించింది. సడన్ గా గుర్తొచ్చుద్ది, అరే స్టవ్ పొయ్యి వెలిగించాను, అన్నం ఉంది. ఆ గుర్తు చేసింది ఎవరు మీకు? దేవుడు గుర్తు చేశాడా మీకు? పైన ఉన్న దేవుడా, లోపల ఉన్న దేవుడా గుర్తు చేసింది? దైవ పదార్థమే గుర్తు చేసింది నీకు, దేవుడే. కానీ ఆ దేవుడు ఎక్కడున్నాడు? పైన ఉన్నాడా, లోపల ఉన్నాడా? మన లోపల ఉన్న దేవుడు మన దినచర్య ఇంత సుఖవంతంగా జరగటానికి అన్ని విధాలుగా మనకి అన్నిటినీ చేస్తూ ఉంటే నువ్వేమో ఆ పైన ఉన్నాడు దేవుడు అని అడుగు దండం పెడతావా? ఆ పైన ఉన్నాడు అని నువ్వు దండం పెట్టి ఆ దేవుడు ఏం చెప్తున్నాడు? ఒరే బాబు, నేను అన్ని చోట్ల ఉన్నాను, ఇందుగలడు అందుగలడు అన్న సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు అని చెప్తూ ఉంటే, లేదు నువ్వు పైనే ఉన్నావు, నువ్వు పైనే ఉండు, కింద మాత్రం రాదు. ఎంతసేపు పైనే ఉన్నాడు, పైనే ఉన్నాడు, పైనే ఉన్నాడు, కింద మాత్రం రావద్దు. నేను కిందకు వచ్చాను, ఇదిగో నీలో ఉన్నాను అంటే ఎవరు నువ్వు? నా లోపల నుంచి ఏదో చెప్తున్నావు నాకు అని చెప్పి, ఏదో నా లోపల ఏదో పట్టుకుందండి, దెయ్యం పట్టుకుంది అంటారు. అంతేనా? ఈ లోపల ఏదో చెప్తుందంట, వీడికి దెయ్యం పట్టింది అంటారు పక్కనోళ్ళు. లేదు, అది చెప్పింది పక్కనోడికి, ఏదో నీ పెళ్ళం అక్కడ ఏదో దాచిపెట్టింది చూసుకో అని చెప్పింది అనుకో, ఈయన వెళ్ళి ఎతికాడు అనుకో, అమ్మ దెయ్యం కాదు దేవుడు, దేవుడు దేవత వచ్చిందని కాళ్ళకు మొక్కుతారు. అది పరిస్థితి. అట్లుంది మన జ్ఞానం. మన జ్ఞానం అలా ఉంది. ఇప్పుడు మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చాము అంటే, మన జ్ఞానాన్ని విస్తరింపజేసుకోవడానికి వచ్చాం, జ్ఞానాన్ని పెంచుకోవడానికి వచ్చాం అన్నమాట. ఓకే, సో నిత్యము మన దినచర్య ఇంత ప్రశాంతంగా, ఇంత సుఖవంతంగా మనకి జరుగుతుంది అంటే దానికి మూలం ఎవరు? మనలో ఉన్న ఆ దైవ పదార్థం, ఆ దివ్య పదార్థానికి గట్టిగా క్లాప్ పోవాలి. ఆ ఆత్మ పదార్థానికి గట్టిగా క్లాప్. ఇప్పటి వరకు
ఈ విధంగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకోలాగా చెప్పుకుందాం దీన్నే. ఎలా అంటే ఇప్పుడు నీకు ఏదన్నా జరగాలి అనుకుంటున్నావు, అది జరగట్లేదు. ఎందువల్ల? ఎందువల్ల? ఇప్పుడు దాకా జరిగిందంతా నీ సబ్ కాన్షియస్ మైండ్, నీలో ఉన్న దైవ పదార్థం. ఓకే, క్లాప్స్ కొట్టాం ఆ ఆత్మకి. ఓకే, ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగల, మరి ఏం ఎందుకని నేను అనుకున్నా కదా. ఇప్పుడు నేను పిరమిడ్కి రావాలనుకున్నాను, చక్కగా వచ్చేసాను. ఆ దారి గూగుల్ మ్యాప్ చూపిలా, నా అంతరాత్మే చూపించింది, తీసుకొచ్చేసింది ఇక్కడికి. కరెక్ట్, ఇది ఒప్పుకొని క్లాప్స్ కొట్టాం. ఇప్పుడు నేను అనుకున్నాను ఇంకోటి, మరి అది ఎందుకు జరగట్లేదు అని మీరు అడగొచ్చు. సార్ మీరు చెప్పిన దాని ప్రకారం ఓకే, ఒప్పుకున్నాం, ఇదంతా కరెక్ట్ అనిపించింది. మరి నేను అనుకుంటున్నా కదా, మా అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను, అది అవ్వట్లేదు ఏంటి సార్? నమ్మకం లేదు కాబట్టి. ఇంకా ఇంకా అపనమ్మకాలు. ఇంకా ఒకవేళ వచ్చిందే అనుకోండి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కదా, పెళ్ళి అంటే మాటలా? పెళ్లి చేయాలనుకుంటున్నావు, మళ్ళీ డబ్బులు లేవు అనుకుంటున్నావు. అసలు ఇట్లాంటి కారణాలు కాకుండా అసలు కారణం ఏమన్నా చెప్పండి చూద్దాం, ఇంకేమన్నా ఉందా? మన వదిలేయండి, మనలో ఉన్న ఆలోచనలు ఇవన్నీ పక్కన పెట్టండి, అసలేంటి ఇంకా ఆలోచించండి. చెప్పండి. మనం అనుకోకూడదు, మనం అనుకుంటే పెళ్లిళ్ళు అవ్వవు. ఎవరైతే పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు అనుకోవాలి. మీ అమ్మాయి అనుకోవాలి నేను పెళ్లి చేసుకోవాలి అని. అది ఆమె అనుకోవటల్లా, ఆమె ఇంకా నేను పై చదువులు చదువుకోవాలి, అమెరికా పోవాలి, ఎక్కడెక్కడో ఇంకా తిరగాలి, ఇవన్నీ అనుకుంటుంటది. మీరు మాత్రం పిల్లకి వయసు వచ్చిందని అందరూ అంటున్నారు, ఎంత వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేయవేంటిరా అని అందరూ నన్ను అడుగుతున్నారు, ఈ పిల్లకి పెళ్లి చేయాలి అనుకుంటారు. సంబంధాలు రావు, వచ్చినా కుదరవు. ఎందుకు? అసలు అనుకోవట్లా. ఇట్లుంటాయి కారణాలు, అర్థమైందా? సో నీకు మళ్ళీ పెళ్లి కావాలి అనుకో, అవ్వద్దు. అంతేగాని అది నా బాధ్యత కదా అని నువ్వు పెద్దగా అది తలుచుకొని ఇంకా అందరూ ఎట్లా అంటున్నారు అట్లా అంటున్నారంటే దుఃఖం వస్తుంటుంది. పైగా పక్కింటి వాళ్ళ అమ్మాయి పెళ్ళి అయితే నువ్వు తట్టుకోలేవు, ఓర్చుకోలేవు. ఇట్లాంటి అవుతాయి. అలా కాకుండా మన అంతరాత్మ అనేది మనకి సంబంధించిన వాటిల్ని అది అద్భుతంగా మనకి అన్ని సమకూర్చుద్ది, మనకి సంబంధించింది. అయితే మనం మరి మన కుటుంబంలో వాళ్ళే కదా, నా బాధ్యత కదా అంటే వాళ్ళు సిద్ధంగా ఉండాలి, వాళ్ళు సిద్ధం అవ్వాలి, అప్పుడు అవన్నీ ఇట్లా. ఇంకా దాని వెనకమాల చాలా ఉంటాయి, కార్యకారణ సంబంధాలని, కర్మ సిద్ధాంతం అని, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఏదైనా నీకు సంబంధించింది నువ్వు కోరుకో, అది ఇంకొకళ్ళతో ముడిపెట్టకు. నీ సంతోషాన్ని నువ్వు కోరుకో,
నేను సంతోషంగా ఉండాలి అనుకో, ఉండగలుగుతావు. అంతేగాని మా అబ్బాయికి ఉద్యోగం వస్తే నాకు సంతోషం, మా అమ్మాయికి పెళ్ళి అయితే నాకు సంతోషం, నాకు మనవడు పుడితే సంతోషం, మనవరాలు పుడితే అది ఇవన్నీ నడవు. ఇదంతా రాంగ్. నేను సంతోషంగా ఉండాలి. ఏది ఎలా ఉన్నా సరే, ఎవడు ఎడిపోయినా సరే, ఏమైనా సరే నేను సంతోషంగా ఉండాలి. ఉండగలుగుతావు. ఎందుకు? నువ్వు సంతోషంగా ఉండాలి అని నిర్ణయించుకున్నావు, ఉంటావు. ఇంకా నీ సంతోషానికి ఎవరితోనూ ముడిపడకూడదు, ముళ్ళు పెట్టకూడదు. నువ్వు ఇది ఇట్లా ఉంటేనే నాకు సంతోషం, ఆ పూలు అలా పూస్తేనే నాకు సంతోషం. ఇట్లా ఒక దాంతో మనం ముడిపెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడు సంతోషం ఉండదు. వేటిలతోనూ ముడిపెట్టుకోకుండా ఏది ఎలా ఉన్నా సరే నేను సంతోషంగా ఉండాలి. పాజిబుల్ ఉంటావు నువ్వు అంతే. నాకు లాభాలు వస్తే సంతోషం, నాకు నష్టాలు వస్తే దుఃఖం. నడవదు. లాభం వచ్చినా నష్టం వచ్చినా అక్కడ మళ్ళీ లాభ నష్టాలతో ముడిపెట్టకూడదు. నువ్వు వేటిలతోనూ ముడిపెట్టకూడదు. అట్లా ఇంకొక వ్యక్తితోనో ఇంకొక వ్యవహారంతోనో ఏదైనా సరే బాహ్యంలో ఉన్న దానితో నువ్వు ముడిపెట్టావు అంటే ఇంకా అక్కడ నీ గొయ్యి నువ్వే తీసుకున్నట్టు, నిన్నెవడో పాతి పెట్టక్కర్లా. నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నట్టు. ఎప్పుడు దానిలో పడతావో నీకే తెలియదు, కానీ నువ్వే పడతావు. అర్థమైందా? సో మన సంతోషాన్ని, మన ఆనందాన్ని బాహ్యంలో ఉన్న ఏ చర్యతోనూ, ఏ సంఘటనతోనూ, ఏ వస్తువుతోనూ, ఏ వ్యక్తితోనూ ముడిపెట్టకూడదు. అర్థమైందా? ఇప్పుడు మీరు సంతోషంగా లేరు అంటే మీరు మీ సంతోషాన్ని ఎన్నిటితో ముడిపెట్టారో చూడండి. ఆ ముళ్ళన్నీ తెంపేయండి, ఆ ముళ్ళన్నీ తీసేయండి, మీరు సంతోషంగా ఉండగలుగుతారు. అంటే వ్యాపారం చేయాలనిపించింది, మొదలెట్టాం, చేస్తున్నాం. వ్యాపారం అనేది చేస్తున్నాం. సరే, ఒకసారి లాభం వచ్చింది, ఒకసారి నష్టం వచ్చింది. ఆ అనుభవంతో ఇంకొంచెం మంచిగా వ్యాపారం ఎలా చేయాలో నేర్చుకుంటున్నాం. అంతేనా? నా వృత్తిని నేను ఎంచుకున్నాను. వ్యాపారం అనేది నా వృత్తి, దాన్ని ఎంచుకున్నాను. దానిలో లాభాలే రావాలని రూల్ ఎక్కడ రాసుందా? పోనీ నష్టాలే రావాలని ఎక్కడ రాసుందా? బయట ఎక్కడ రాసలేదు. అవన్నీ ఎక్కడ రాసి ఉన్నాయి? నీ మైండ్లో నువ్వు రాసుకుంటున్నావు, నీ మైండ్లో నువ్వు రాసుకుంటున్నావు. అది బయట ఎక్కడ రాసి పెట్టలేదు. ఎప్పటికప్పుడు నీ మైండ్లో నువ్వు రాసుకుంటున్నావు అది. అంతేగాని ఆ బయట ఎక్కడో పుస్తకాల్లోనో, ఏ రికార్డ్స్లోనో, ఏ విశ్వంలో ఎక్కడా అది రాసి పెట్టలేదు. లాభాలు రావాలా, నష్టాలు రావాలా, ఎట్లా, ఏంటి, ఇదంతా రాసి పెట్టలేదు. అర్థమైందా? ఉద్యోగం చేయాలి అనేది ఎంచుకున్నాం. ఉద్యోగస్తుడిగా జీవితాన్ని ఎంచుకొని వచ్చాను నేను. లేదా వ్యాపారం చేయాలి, వ్యాపారస్తుడిగా జీవితాన్ని జీవించాలి అని ఎంచుకొని వస్తాను. అప్పుడే వస్తాను అంతే. ఆ ఎంపిక అనేదే అక్కడ. ఆ తర్వాత అది ఎట్లుండాలి, ఏంటి అనేది కూడా అక్కడ నువ్వు రాసుకున్నావు. నా వ్యాపారంలో నేను లాభాలతో
విజయాలతో ఉండాలి రాసుకొని వచ్చావు. కానీ ఇక్కడ నష్టాలు రావచ్చు, లాభాలు రావచ్చు. అయితే ఎంతసేపు నిన్ను లాభాల వైపు నడిపించడానికే నీ అంతరాత్మ ప్రయత్నిస్తూ ఉంటది. ఎందుకు అంటే నువ్వు ఆ పైన అట్లా రాసుకొని వచ్చావు కదా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక సామాజిక పరిస్థితుల వల్ల నీ లోపల భయాలు ఏర్పడి నేను నష్టపోతాను అని నువ్వు అనుకుంటూ ఉన్నా నిన్ను లాభాల వైపుకే నడిపిస్తూ ఉంటది నీ అంతరాత్మ. అర్థమైందా? ఇదంతా మళ్ళీ ఇక్కడ ఈ వాస్తవంలో నీ మానసిక స్థితుల మీద ఆధారపడి ఉంటది. నువ్వు ఏ స్థితుల్లో ఉన్నా సరే నిన్ను ఒక దిశలో నడిపించే ప్రయత్నం. ఏంటి ఆ దిశ అంటే నీ జీవిత ప్రణాళిక ఎలా ఉందో ఆ ప్రణాళికకు అనుగుణంగా నిన్ను ఆ దిశలో నడిపించే ప్రయత్నమే చేస్తూ ఉంటది నీ అంతరాత్మ. అర్థమైందా? కాబట్టి మనం ఒక సాధకులుగా, ధ్యాన సాధకులుగా, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వాళ్ళం కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన సంతోషము అనేది మన మానసిక స్థితి. సంతోషము అనేది ఏంటి? మానసిక స్థితి. ఈ సంతోషంగా ఎప్పుడు ఉండొచ్చు, నిరంతరము ఉండొచ్చు, నిత్యము ఉండొచ్చు. కానీ దాన్ని దేంతోనూ ముడిపి అనేది వేయకూడదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. మనం దేంతోనూ ముడిపెట్టనంత వరకు మనం సంతోషంగా ఉంటాం. దేంతో అయినా ముళ్ళు వేసామా మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు. అది కాబట్టి మీకు సంతోషం కావాలి అంటే మీరు వేసిన ముళ్ళన్నీ విప్పండి. ఆ ముళ్ళు ఇప్పేశారనుకోండి మీరు ఏ స్థితిలో ఉంటారు? ఆ సంతోషంతోనే ఉంటారు, ఆ ఆనందంతోనే ఉంటారు. అంతే అంతే. ముళ్ళు ఎట్లా తీయాలని అడుగుతున్నారు సార్. వచ్చినప్పుడు మనం బాధ్యత వస్తాం కదా, ఒక గోల్ తీసుకొని వస్తాం. మన సోల్మేట్ కానీ మన ఆనందం ఎక్కడ ఉంటుంది, మన చుట్టుపక్కల కూడా ఉంటుంది. ఇక్కడే మీరు తెలుసుకోవాలి సార్. ఇందాన్ని అందుకే నేను చెప్పాను. ఇప్పుడు మీరు ఒక జీవిత ప్రణాళికని ఎంచుకొని వచ్చారు, మీ సోల్మేట్ ఇది. ఆమెతో మీ జీవితం ఎలా ఉండాలి అనేది ముందు పైన అక్కడే నిర్ణయం తీసుకొని వచ్చారు. అన్యోన్యంగా ఉండాలా లేకపోతే పెద్దగా డిషం ఉండాలా ఏంటి అనేది మీరు అక్కడే నిర్ణయించుకున్నారు. మీతో పాటుగా మీ సోల్మేట్ కూడా నిర్ణయించుకుంది. ఆమె లేదు మా ఇద్దరి మధ్య అన్యోన్యత ఉండాలి అని ఆమె నిర్ణయించుకొని మీరు మా ఇద్దరి మధ్య డిషం ఉండాలి అంటే మీ ఇద్దరు అసలు పేరు అవ్వరు. అర్థమైందా? మీ ఇద్దరు పేరింగ్ అనేది అవ్వటం పాసిబిలిటీయే లేదు అసలు అక్కడ. దాని ప్రకారమే జరుగుతుంది, జరగనిండి. ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ మీరు పాయింట్ రేజ్ చేశారు కూడా చెబుతా. ఇప్పుడు మీకు జ్ఞానం వచ్చింది, ఇట్లా ఏదో ధ్యానంలోకి వచ్చారు, ధ్యాన మార్గంలోకి. ఇక్కడ మీరు తెలుసుకున్నారు, ఒక జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఓకే, ఇక నుంచి నేను నా జీవిత భాగస్వామితో గొడవ పడకూడదు అని నిర్ణయించుకున్నారు. అంటే మీ నిర్ణయాన్ని మీరు ఏదైతే రాసుకొని వచ్చారో దాన్ని మార్చేయాలనుకున్నారు, మార్చేశారు. మీ సోల్మేట్ అంటే మీ జీవిత భాగస్వామికి ఆమెకి ధ్యానం తెలీదు, జ్ఞానం లేదు, ఆమె అదే ప్రణాళికలో ఉంది.
అప్పుడేం జరుగుద్ది అంటే, మీరు ఎప్పుడైతే దృఢంగా ఒక నిర్ణయం తీసుకొని ఇక నుంచి నేను గొడవల్లో లేవు, అన్యోన్యంగా ఉంటాను అని మీరు నిర్ణయించుకున్నారో, మీ నిర్ణయానికి అనుగుణంగా వాళ్ళ ఇది కూడా మారుద్ది. అమ్మ ఇది ఎలా నమ్మాలి నేను అనుకోవచ్చు మీరు. నేను నమ్మను అంటే, బుద్ధుడు దగ్గరికి అతను వస్తాడు కదా, అంగుళి మాలికుడు ఎవరో బుద్ధుడి ఇది కూడా కట్ చేయాలని వస్తాడు. మరి బుద్ధుడిని చూడంగానే ఆయన్ని ఇది చేయలేక ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ఎలా పడ్డాడు? బుద్ధుడి యొక్క చైతన్యం అనండి, బుద్ధుడి యొక్క ఆలోచన ద్వారానండి, బుద్ధుడి యొక్క ఏవైనానండి, బేసిక్ గా ఏంటి, బుద్ధుడి యొక్క ఆలోచన ఏంటి, వాడితో నేను గొడవ పడకూడదు. బుద్ధుడు అనుకున్నాడు వాడితో గొడవ పడాలని? లేదు. వాడిని కూడా జ్ఞానవంతుణ్ణి చెయ్యాలి, వాడికి కూడా జ్ఞానం అందాలి, తన జ్ఞానాన్ని వాడికి కూడా అందించాలి అనుకున్నాడు బుద్ధుడు. అందుకే కళ్ళు తెరిచి అలా చూడంగానే ఆ కళ్ళ నుంచి ఆ కరుణ, ఆ ఎనర్జీ ఫ్లో అవుద్ది అక్కడికి. ఆ ఎనర్జీ ఫ్లో అయినప్పుడు ఆ ఎనర్జీకి వాడేంటి, తప్పమని సాష్టాంగ నమస్కారం వాడతాడు. అది మనం లైట్ వర్కర్స్ అని చెప్పుకుంటూ ఉంటాం. లైట్ వర్కర్ పని ఏంటి అంటే కాంతిని ప్రసారం చేయడం. సో నువ్వు ఆ కాంతిని ప్రవహింప చేస్తూ ఉంటే నీ ద్వారా నీ చుట్టూ వాడి ఆలోచనలు ఎంత చండాలంగా ఉన్నాయి, వాడిలో ఎంత నీచత్వమైనా ఉండని, ఏమైనా ఉండని, ఆ కాంతికి వాడు టచ్ అయ్యాడు అంటే వాడిలో పరివర్తన అనేది వస్తుంది అని చెప్తున్నాం కదా. మరి సో మీ జీవిత భాగస్వామి డిజైన్, మీ డిజైన్ అలా ఉన్నా, ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు దృఢంగా నిర్ణయించుకొని తన ప్రవర్తనని మార్చుకోవడానికి సిద్ధమైపోతే ఆటోమేటిక్ గా వాళ్ళది కూడా మారుద్ది. అందుకే అంటున్నాం మనం, నువ్వు మారాలి, నువ్వు మారితే నీ చుట్టూ ఉన్న ప్రపంచం మారుద్ది అని చెప్తున్నాం. చెప్పుకుంటున్నామా లేదా? మారాల్సింది మనము, మన చుట్టూ ఉన్న ప్రపంచం కాదు. మనం మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం మారుద్ది. ఎలా చెప్పుకున్నాం, ఎందుకు చెప్పుకున్నాం అంటే ఇదే అక్కడ ప్రిన్సిపల్. అర్థమైందా? సో మనం మారితే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతాయి, మన చుట్టూ ఉన్న వ్యక్తులు మారరు, వాళ్ళు ప్లే చేసే ఆ క్యారెక్టర్ మారుద్ది, అంతే. కాబట్టి ఎప్పుడు కూడా మనం మారాలి అనుకుంటూ ఉండాలి. ఇక్కడ మనలో వచ్చే ఆ మార్పుకి జ్ఞానం కావాలి. జ్ఞాన సముపార్జన వైపు మన దృష్టిని పెట్టాలి, మన శక్తిని పెట్టాలి. అంతేగాని ఎవడి ద్వారానో మార్పు రావాలి నాలో అంటే రాదు. మన మార్పు అనేది ఎట్లా రావాలి? జ్ఞానం ద్వారా రావాలి. ఓకే, అది చాలా సులభం, అది చాలా సుఖవంతం. అది సుఖవంతంగా ఆ పరివర్తన అనేది వస్తుంది. దేని వెంటబడితే? జ్ఞానం వెంటబడితే. అదే బయట ఏ వ్యక్తి వెంటో పడ్డాం అనుకోండి, గురువా నువ్వే నాకు శరణం, జై భోలేనాథ్ అంటూ అక్కడ వెంటబడ్డాం అనుకోండి,
సో అవన్నీ ఏంటి అంటే సాధ్యం కావు. అయితే మన అంతరంగం వెంటబడి జ్ఞానం కోసం ప్రాకులాడాము అంటే మనలో ఆ పరివర్తన అనేది చాలా సులభంగా, చాలా సుఖంగా సాధిస్తాం మనం. ఎలా సాధిస్తాం చెప్పండి? సుఖంగా, సులభంగా. అందరూ చెప్పండి. సుఖంగా, సులభంగా పరివర్తన. అంతే. దానికోసం ఏదో కఠిన శ్రమ పడాల్సిన ఇదే లేదు. కఠినమైన సాధనలు చేయాల్సిన అవసరమే లేదు. ఏమా? ఏ కఠినమైన సాధనలు, ఏ కఠినమైన శ్రమ పడాల్సిన అవసరమే లేదు. నేను మారాలి అన్న ఒక్క నిర్ణయంతో, ఎప్పుడైతే ఒక్క నిర్ణయం మనం తీసుకుంటామో సమస్త సృష్టి, సకల జీవరాశి నీ మార్పు కోసం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించటానికి సిద్ధమైపోతాయి. ఒకే ఒక్క నిర్ణయం, నేను మారాలి. వాడు మారాలి అప్పుడే నేను మారుతాను, అసలు నేను మారాల్సిన అవసరం లేదు, వాళ్లే మారాలి, వాళ్లే కరెక్ట్గా లేదు అనుకుంటూ వాళ్ళ వెంట వీళ్ళ వెంట పడ్డావా, నీ గొయ్యి అంతే. నేను మారాలి అనుకున్నావా, నీ అంతరంగం వెంట పడ్డావా, సకల సృష్టి సమస్త జీవరాశి నీకు సహాయ సహకారాలు అందిస్తాయి. అది ఇంతకన్నా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. అంతే. ఏమా ఇంకేమన్నా ఉందా చెప్పుకోవడానికి? ఒకటే ఒకటి, నేను మారాలి అనుకోండి అందరూ. నేను మారాలి, నేను మారాలి. హృదయపూర్వకంగా గుండె మీద, అంటే ఆ హృదయం మీద చేసుకొని హృదయపూర్వకంగా నేను మారాలి, నేను మారాలి, నేను మారాలి. ఇక్కడ చేయి తీసి కావాలంటే వాళ్ళంతా మారాలి అనుకుంటున్నారు. ఇక్కడ చేయబెట్టి మాత్రం అందరూ నా చుట్టూ ఉన్న వాళ్ళు మారాలి మాత్రం అనుమాకండి. ఎందుకు అంటే మన ఆత్మకి మనమే చేటు చేసుకున్న వాళ్ళం అవుతాం, ఆత్మకి కీడు తలబెట్టిన వాళ్ళం అవుతాం. ఓకే, సో మనం మారాలి, నేను మారాలి అనుకుంటే మన అంతరాత్మ మనకి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటది. ఆ మనలో మార్పులు, ఆ పరివర్తన అనేది చాలా సుఖంగా, చాలా సులభంగా సాధించగలుగుతాం మనం. ఎప్పుడు అది నేను మారాలి. ఓకే, అది మనని ఉన్నతమైన స్థితులకి తీసుకెళ్ళుద్ది. ఉన్నతమైన దశలో మన జీవిత ప్రయాణం కొనసాగేట్టుగా చేస్తుంది. ఒక ఉన్నతమైన దిశలో మన జీవిత ప్రయాణం సాగుద్ది. ఒకే ఒక ఆలోచన. ఏంటి ఆలోచన? నేను మారాలి, నాలో మార్పులు రావాలి, అంతే. ఇంతవరకు మనం నేను మారాలని అనుకున్నాం ఎప్పుడన్నా? ఎప్పుడు కూడా వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా మారాలి, నేను మాత్రం బాగానే ఉన్నాను, నేను బాగున్నాను, నేనేం మారాల్సిన పని లేదు, వాళ్ళంతానే మారాలి, అంతే కదా. అందుకే జీవితం దుఃఖం,
జీవితం అయోమయం. ఎప్పుడైతే నేను మారాలి అనుకుంటామో అప్పుడు ఆ దృష్టి అంతా మన అంతరంగం వైపు మరలుద్ది. అప్పుడు దాకా మన దృష్టి అంతా బాహ్యంలో ఉంది. అప్పుడు దాకా ఎక్కడుంది? బాహ్యంలో ఉంది. ఎప్పుడైతే నేను మారాలి అనుకుంటామో ఆ బాహ్యంలో అనేక పరిపరి విధాలుగా వ్యాపించిన ఆ దృష్టి కోణాలన్నీ కూడా ఒక్కసారిగా మళ్ళీ వెనక్కి మన వైపు తిరుగుతుంది. చూడండి ఎంత అద్భుతమైన విషయం ఇది. బాహ్యంలో అనేక కోణాల్లో పరివ్యాపించిన ఆ దృష్టి, అనేక కోణాల్లో పరివ్యాపించిన ఆ దృష్టిని ఒక్క ఆలోచనతో, ఒకే ఒక్క నిర్ణయంతో, ఏంటి ఆ నిర్ణయం? నేను మారాలి అన్న ఆ ఆలోచన, ఆ నిర్ణయంతో పరివ్యాపించిన ఆ దృష్టి కోణాలన్నీ మళ్ళీ వెనక్కి తిరుగుతాయి. అవన్నీ కూడా మన వైపుకి మరలుతాయి. అంటే ఏంటి? మనసు అలా భూమి లోపల చెట్టు వేర్లు ఎలా వ్యాపించి ఉన్నాయో పై కనబడవయి. ఆ విధంగా మన మనసు అనేక వాటి వైపు పరిగెత్తింది. అవునా కదా? బాహ్యంలో అనేక వ్యవహారాల్లో, అనేక వ్యక్తుల వైపు, అనేక విషయాల వైపు, అనేక వస్తువుల వైపు, అనేక కోణాల్లో అదేం జరిగింది? అలా వ్యాపించిపోయింది. చెట్టు వేర్లు భూమి లోపల ఎలా వ్యాపించినాయో, అలా వ్యాప్తి చెందినయో, అలా ఇది కూడా అట్లా వెళ్ళింది. ఎప్పుడైతే నేను మారాలి అన్న ఒక ఆలోచన, ఒక నిర్ణయం తీసుకున్నామో అప్పుడు ఎంత వ్యాపించి, ఎంత వ్యాప్తి చెందిన ఆ మనసు కూడా అన్ని కోణాల నుండి వెనక్కి వచ్చి అవన్నీ కూడా మనలో ఏకమవుతాయి. దాన్నే ఏమంటాం? ఏకచిత్తం అంటాం. ఈ జూమ్ సెషన్ లో ఆ మెడిటేషన్ ప్రాసెస్ లో చెప్తూ ఉంటారు కదా, ఏకచిత్తంతో శ్వాసను గమనిస్తూ ఉండండి అని చెప్తూ ఉంటారా? విన్నారా అది? ఆ సంకల్పం ఏమన్నా? ఆ ఏకచిత్తం అంటే ఏంటి? పరిపరి విధాలుగా వ్యాపించి ఉన్న మనస్సుని వెనక్కి లాక్కొచ్చుకొని ఏకమై ఆ ఏకచిత్తంతో ఆ శ్వాస మీద ధ్యాస ఉంచటం. అది ఎలా సాధ్యం? ఆ మనస్సుని, అంత వ్యాపించి ఉన్న మనస్సుని వెనక్కి ఎలా లాక్కొచ్చుకోవడం? ఒకే ఒక్క ఆలోచన, ఒకే ఒక్క నిర్ణయం. ఏంటది? అందరం కలిసి చెబుదాం. నేను మారాలి. విత్ యాక్షన్. నేను మారాలి. ఎస్. ఎవరు మారాలి? నేను. లేదంటే నేను మారాలి. చెప్పండి విత్ యాక్షన్. నేను మారాలి అండి. ఈ నిర్ణయం ఇది మన మనసులో తిరగాడుతూ ఉంటే ఎంత దూరం వ్యాపించి ఉన్నా, ఎన్ని జన్మల్లో అనేక కోణాల్లో బాహ్యంలోకి వ్యాపించి ఉన్న మనస్సుని మనం వెనక్కి లాక్కొచ్చుకోవచ్చు. సింపుల్. ఇందులో ఏమన్నా కష్టం ఉందా మేడం? ఉందా? ఏం లేదు. సింపుల్. నేను కాదా మాస్టర్ చెప్పింది. చాలా సింపుల్. అనేక జన్మలది
అనేక జన్మల్లో అనేక కోణాల్లో బాహ్యంలో వ్యాపించి ఉన్న మనస్సుని ఒక్క ఆలోచన ద్వారా, ఒక్క నిర్ణయం ద్వారా మనం వెనక్కి తెచ్చుకొని దాన్ని ఏకం చేసుకోవచ్చు. ఏకచిత్తం అంటే అది, ఆ ఏకత్వాన్ని సాధించవచ్చు. ఓకే, ఒకే ఒక్క ఆలోచన. ఏంటి ఆలోచన? నేను మారాలి, నేను మారాలి, నేను మారాలి. అంతే, అంతే. దాన్నే స్మరించండి కావాలంటే. అది మన సబ్ కాన్షియస్ లోకి చేరేంత వరకు. అది ఎప్పుడు దాకా? మన సబ్ కాన్షియస్ లోకి చేరేంత వరకు పదే పదే స్మరిస్తూ ఉండండి. వాళ్ళు మంచిగా లేరు అనిపించింది అనుకో, కాదు కాదు, నేను ఏ సందర్భంలో మీ మనసు బాహ్యంలోకి వెళ్తుందో ఎరుకతో ఉండి అప్పుడు 1కి 10 సార్లు 100 సార్లు అని చెప్పుకోండి. నేను మారాలి, వాళ్ళంతా బాగానే ఉన్నారు, నేనే మారాలి, నేనే మారాలి, నేను మారాలి, నేను మారాలి. అంతే. అట్లా ఎప్పుడు దాకా చెప్పుకోవాలి? ఆ దృష్టి కోణాలన్నీ మన అంతరంగం వైపు మరలిందాకా. ఆ దృష్టి కోణాలు మన వైపుకు మరలేంత వరకు చెప్పుకుంటూనే ఉండాలి. పదే 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 రోజు మొత్తంలో కొన్ని 100 సార్లు చెప్పుకోండి, నష్టం ఏమీ లేదు. 100 సార్లు నేను మారాలి, నేను మారాలి అని జపం చేసి మీరు ఒక్కసారైనా వాళ్ళే మారాలి, వాళ్ళే సరిగ్గా లేరా అన్నారా? విశ్వామిత్రుడు 1000 ఏళ్ల తపస్సు ఒకదాని కోసం పోగొట్టుకున్నట్టుగానే ఉంది. అర్థమైందా? కాబట్టి అక్కడ జాగ్రత్త పడాలి మనం. ఏ సందర్భంలో కూడా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుటివాడు మారాలి, వాడు సరిగ్గా లేడు అని మాత్రం అనుకోకూడదు. ఎందుకు అంటే ఎదుటి వాళ్ళల్లో మీకు నచ్చనివి ఏవైతే మీకు కనబడుతూ ఉంటాయో, ఏవైతే ఎదుటి వాళ్ళల్లో మీరు చూస్తూ ఉంటారో అదంతా కూడా వాళ్ళు కాదు, మనమే. ఎదుటి వాళ్ళల్లో మనకి నచ్చంది ఏదైతే కనబడుతూ ఉంటుందో అదంతా వాళ్ళు కాదు, మనమే. వాళ్ళంతా ఎవరు అంటే మనల్ని ప్రతిబింబిస్తున్నారు. అంటే ప్రతిబింబం అంటే ఏంటి? అద్దం ముందు మనం నుంచుంటే మనమే కనబడతాం కదా, ఆ విధంగా వాళ్ళంతా అద్దంలాగా మనకి చూపిస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మనల్ని మనకి చూపిస్తున్నారు. వాళ్ళంతా మన మిర్రర్ ఇమేజెస్, వాళ్ళంతా మిర్రర్స్ అన్నమాట, అద్దాలు. వాళ్ళల్లో మనం ఏం చూస్తున్నాం? మనల్ని మనమే చూసుకుంటున్నాం. మనలో ఏవైతే ఉన్నాయో అవే ఎదుటి వాళ్ళల్లో కనబడుతూ ఉంటాయి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీలో ఏడ్చుంటే ఎదుటి వాళ్ళల్లో అది కనబడుద్ది. మీలో కోపం ఉంటే ఎదుటి వాళ్ళల్లో అదే కనబడుద్ది. మీలో ప్రేమ ఉంటే, మీలో మంచి గుణాలు ఉంటే ఎదుటి వాళ్ళు ఏం చూస్తారు? మరి ఎదుటి వాళ్ళు ఆ మంచి గుణాలు మీకు కనబడతలేదు అంటే అది వాళ్ళ లోపమా, మీ లోపమా? ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎదుటి వాళ్ళల్లో మనం ఏవైతే చూస్తున్నామో అవి మన లోపల ఉన్నవి. సో
అసలు వాళ్ళ లోపల ఏమున్నాయో మనకు తెలియదు. అర్థమైందా? మనం ఎప్పుడైతే గుణాతీత స్థితికి వెళ్తామో అప్పుడు వాళ్ళ లోపల ఏమున్నాయో చూడగలుగుతాం. ఆ గుణాతీత స్థితికి మనం వెళ్ళామా? ఆ? మనం గుణాతీత స్థితికి వెళ్ళకుండా వాళ్ళ లోపల అది ఉంది ఇది ఉందని ఎలా చెప్తావు నువ్వు? చెప్పలేవు కదా. నువ్వు గుణాతీతుడు అయినప్పుడు అప్పుడు నీకు తెలుసుద్ది ఎదుటి వాళ్ళు ఏంటి అని. నువ్వు ఆ స్థితికి చేరకుండా వాళ్ళు అది వాళ్ళు ఇది వాళ్ళు అట్లా వాళ్ళు ఇట్లా అని నువ్వు ఎలా చెప్పగలుగుతావు? చెప్పలేము. కాబట్టి ఎదుటి వాళ్ళల్లో మనకి ఏదైతే కనబడుతూ ఉందో అదంతా మనలోనే ఉన్నది. వాళ్ళు మనల్ని ప్రతిబింబిస్తూ ఉన్నారు. అందుకే మనం ఏం చేయాలి అంటే, పసిపిల్లలు ఉంటారు కదా, పసిపిల్లలు వాళ్ళతో ఎక్కువ సమయం గడపాలి. ఆ పసిపిల్లలతో ఎక్కువ సమయం మీరు గడిపారనుకోండి, వాళ్ళు ఎలా ఉంటారు? అమాయకంగా ఆ నవ్వుతూ బోసి నవ్వులతో మనకు అవి చాలా ముచ్చటగా కనబడతాయి. కల్మషం లేకుండా కనబడుతూ ఉంటాయా? ఆ స్థితులు మనలో కూడా ఉన్నాయి. అందుకే మనం వాళ్ళల్లో అది చూడగలుగుతున్నాం. సో మన లోపల ఉన్న ఆ స్థితుల్ని ఇంకా జాగృతం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? వాళ్ళతో గడపాలి. వాళ్ళకేమో సెల్ ఫోన్లు ఇచ్చేసి మీరేమో అలా చేయకూడదు. మనల్ని మనం వాళ్ళల్లో చూసుకోవాలి. నిర్భయత్వం ఉంటది వాళ్ళల్లో. అవునా కదా? వాడికి గట్టిగా ఎవరైనా తిట్టాలంటే తిట్టేస్తాడు, కొట్టాలంటే కొట్టేస్తాడు, చెంప మీద లాగి పెట్టి కొడతాడు అందరిలో పెట్టి. ఏంది నీ కొడుకు అట్లా కొట్టాడు అంటే మళ్ళీ నీకు అవమానం, వాడు అంతేనే అని ఎలా సమర్థించుకోవాలో తెలియక. ఆడెందుకు అలా కొట్టాడు అంటే నేను వాడిని కొట్టడం వాడికి తెలిసింది, అందుకే వాడికి కోపం వచ్చి వాడు నన్ను అలా కొట్టాడు అని చెప్పాలి. నువ్వు వాడిని అట్లా కొట్టావు కాబట్టి వాడు అది నేర్చుకొని తిరిగి నిన్ను కొట్టాడా? ఇట్లా చెప్తాము మనం సమాధానం చెప్పాలి. చెప్పామనుకో, ఓహో నా పిల్లల్ని నేను అలా కొట్టకూడదు, ఎందుకంటే వాళ్ళు నేర్చుకొని నన్ను తిరిగి కొడతారు అనేది తెలుసుకుంటారు వాళ్ళు కూడా. వాస్తవం అదే. వాడిని అలా మనం కొట్టాము, వాడు నేర్చుకున్నాడు, తిరిగి మనల్ని కొట్టాడు. కాకపోతే మనం ఏం చేస్తాం? వీడిని కొట్టాలా వద్దా, కొట్టవచ్చా కొట్టకూడదా అని ఆలోచిస్తాం. వాడు అట్లా ఆలోచించడు. మనకి వాడికి తేడా ఏంటి అంటే వాడు ఆలోచించడు, మనం ఆలోచిస్తాం. అది తేడా. సో మనలో ఉన్న ఆ పసితనాన్ని, మనలో ఉన్న ఆ అమాయకత్వాన్ని, మనలో ఉన్న ఆ నిష్కల్మష తత్వాన్ని, ఆ తత్వాన్ని పైకి తెచ్చుకోవడం కోసం మనం ఏం చేయాలి అంటే ఆ పిల్లలతో ఎక్కువ సమయం స్పెండ్ చేయాలి. ఏంటి నువ్వు అడగమాక, సార్ మీరు చేస్తున్నారా అని. నేను అలా ఇంట్లో పిల్లలతో స్పెండ్ చేస్తే మరి ఉద్యోగం చేతిలో డబ్బులు ఎలా అయితే ఇప్పుడు పిల్లలు కూడా ఇంట్లో లేరు. ఒక అమ్మాయి ఏమో బెంగళూరు, వీడేమో హాస్టల్, అలా ఉంది. బట్ చెప్తున్నా, మీకు ఇంట్లో పిల్లలు ఉంటే గనక అవకాశం ఉన్న వాళ్ళు ఆ పిల్లలతో స్పెండ్ చేయండి, వాళ్ళతో గడపండి, వాళ్ళని గమనించండి. వాళ్ళు వర్తమానంలో ఉంటారు, పిల్లలు వర్తమానంలో ఉంటారు.
వాళ్ళు దేన్ని ఎక్కువ తీసుకోరు లోపలికి. ఆ క్షణాల్లో ఉంటారు. ఆ కోపమైన ఆ క్షణంలో ఉంటది, ఆ ప్రేమైన ఆ క్షణంలోనే ఉంటది. అంతా ఆ క్షణంలో ఉంటారు వాళ్ళు. కాబట్టి ఆ పిల్లలతో అలా గడపడం, ఇంకా ప్రకృతి, ఈ ప్రకృతితో ఆ ప్రకృతిని గమనిస్తూ ఉంటే ఎంత ఆహ్లాదంగా ఉంది, అవునా కదా? ఆ ఆహ్లాదాన్ని మనం అనుభూతి చెందుతున్నాము అంటే ఆ ఎనర్జీస్ మనలో మేల్కొంటాయి, ఆ అనుభూతి కేంద్రాలు మేల్కొంటాయి. ఇంత ఆహ్లాదమైన ఈ వాతావరణాన్ని చూసి కూడా మన లోపల ఏ ఫీలింగ్స్ లేవనుకోండి, అంటే నీ లోపల ఏవో బ్లాక్స్ ఉన్నాయి. ఆ అనుభూతి కేంద్రాలు అనేవి బ్లాక్ అయిపోయి, పైగా ఏంది గాలి అనిపించింది అనుకో, ఇంకా దరిద్రం చుట్టుకుంది నీ అనుభూతి కేంద్రాలకి. ఇంకా బాగా బ్లాక్ అయ్యి ఉన్నాయి. అలా కాకుండా అబ్బా ఎంత గాలి, చల్లటి గాలి, ఎంత బాగుంది వాతావరణం, ఎంత ఆహ్లాదంగా ఉంది అనిపించింది అనుకోండి, చక్కటి స్థితిలో మనం ఉన్నట్టు. ఇంకా ఆ ఉల్లాసాన్ని, ఆ ఉత్సాహాన్ని, ఆ ఆహ్లాదాన్ని, వీటన్నిటిని మనలో పెంచుకోవడం కోసం ఇలా ప్రకృతిలోకి రావాలి. మేడం, మీరు అసలు ఇక్కడ పిరమిడ్ నిర్మాణం చేయబట్టి మంచి పని చేశారు మేడం. మీ అందరికి, మీ పొద్దుటూరు మాస్టర్స్ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాయి. ఇదే పిరమిడ్ అబ్బా దగ్గరగా ఉంటది కదా అని మీరు సిటీలో, ఆ టౌన్ లో కట్టి ఉంటే ఇంత ఉండదు.